తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కళాశాలల్లో బోధనా సిబ్బంది, ల్యాబ్లు, భవనాలు, ఇతర వసతులు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించాలని భావిస్తోంది. ఫీజుల నిర్ణయానికి వీటినే ప్రాతిపదికన తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. గతంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పుల అధ్యయనానికి కమిటీని నియమించనుంది. అదే సమయంలో ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. కళాశాలల్లో బోధన సిబ్బంది, ల్యాబ్లు, భవనాలు, ఇతర వసతులు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలించాలని భావిస్తోంది. ఫీజుల నిర్ణయానికి వీటినే ప్రాతిపదిక తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. గతంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పుల అధ్యయనానికి కమిటీని నియమించనుంది. అదే సమయంలో ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేష్, ప్రియా, తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలల విషయంలో చాలా ఖచ్చితంగా వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా ప్రమాణాలు, నాణ్యతను పెంచే విధంగా కార్యాచరణను రూపొందించేందుకు సమాయత్తమైంది. ఏదైతే ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైనటువంటి బోధన అందించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిటీని కూడా వేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఏదైతే గతంలో చాలా సార్లు ఇంజనీరింగ్ కాలేజీల యొక్క విద్యా ప్రమాణాలు కావచ్చు, అక్కడ వసతులు కావచ్చు, విషయాలపైన గత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయడంలో విఫలమైనటువంటి ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను కూడా వేయడం జరిగింది. ఆయా కళాశాలలు అందిస్తున్నటువంటి వసతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, ల్యాబ్ కావచ్చు, ల్యాబొరేటరీ కావచ్చు, ఏ విధంగా ఉన్నాయని దానిపైన పూర్తి స్థాయిలో నివేదికలు కూడా గత ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ వేసి తీసుకోవడం జరిగింది. అయితే వాటిని అమలు చేయలేకపోయిందనేటువంటి అభిప్రాయంతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈసారి కూడా ఇంజనీరింగ్ కళాశాలలు తాము ఆడిట్ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే కొన్ని కళాశాలలు అయితే తమ కళాశాలలో ప్రస్తుతం ఉన్నటువంటి ఫీజుని 90% పెంచాలని చెప్పేసి కూడా సిఫార్సు చేసినటువంటి నేపథ్యం. టీఏఎఫ్ఆర్సీ కూడా, అంటే తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కూడా ఆయా కళాశాలలు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా వాటి యొక్క ఫీజుల పెంపునకు ఆమోదం తెలపడం జరిగింది. ఆ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వాటిని పరిశీలించిన తర్వాత ఈ విధంగా ఫీజులు పెంచడం ఏందని చెప్పేసి అభ్యంతరం చెప్పడం జరిగింది. వీటిపైన మరొకసారి పునః పరిశీలన చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి ఫీజుల విషయం ఏదైతే పాత ఫీజులు ఉన్నాయో వాటిని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం ఏదైతే షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్ ప్రక్రియను, కౌన్సిలింగ్ ను పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక కమిటీ వేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఫీజులు కావచ్చు, అదేవిధంగా ఎలాంటి ఫీజులు ఏ విధంగా నిర్ణయించాలి దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు కమిటీ వేయాలని చెప్పేసి నిర్ణయం